గౌతమ్ అదానికి షాక్. అమెరికాలో లంచం కేసు నమోదు. తప్పుడు సమాచారంతో నిధుల సేకరణ ఆపణలు. కుప్పకూలిన అదానీ షేర్లు. లోయర్ సర్క్యూట్లకు పతనం. 20% డౌన్. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను కట్టడి చేయాలి. సభలో కోరిన సభ్యులు. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రులు. మళ్లీ యురేనియం కలకలం. నంద్యాల జిల్లాలో పరీక్షలకు టెండర్లు. సమాచారం లేదంటున్న రెవెన్యూ అధికారులు. కుట్రపూరితంగానే ధర్నాకు అనుమతి నిరాకరణ. త్వరలో 50,000 మందితో నిరసన. హైకోర్టును ఆశ్రయిస్తామన్న సత్యవతి. జితేందర్ రెడ్డి వర్సెస్ చాముండేశ్వరినాథ్. కాసేపట్లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు. సాయంత్రం 4 వరకు పోలింగ్. ప్లాస్టిక్ గోదాంలో మంటలు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో ఘటన. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. గోల్డ్ బిస్కెట్స్ పేరిట మోసం. 300 కోట్లు ముంచిన వెల్త్ క్యాపిటల్ సంస్థ. హైదరాబాద్ లో వెలుగు చూసిన స్కామ్. తెలుగు రాష్ట్రాల్లో తెగులు సోకిన వెల్లుల్లి. చైనా నుంచి భారీగా దిగుమతి. నెల్లూరు సమీపంలో స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లా వంగలపూడిలో ఉద్రిక్తత. ఇసుక ర్యాంప్ యాజమాన్యంతో గ్రామస్తుల ఘర్షణ. ప్రభుత్వ ధరకే అమ్మాలని డిమాండ్. పాత బస్తీలో టెన్షన్. యువకుణ్ణి చంపేసిన దుండగులు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. హైదరాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్. సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా విక్రయాలు. 5.5 కిలోల మత్తు స్వాధీనం. హైదరాబాద్ మాదాపూర్ లో విషాదం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవీన్ రెడ్డి ఆత్మహత్య. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు. వణుకుతున్న హైదరాబాద్ వాసులు. తమిళనాడులో భారీ వర్షాలు. నీట మునిగిన పంట. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. శబరిమలలో భక్తుల రద్దీ. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. కిటకిటలాడుతున్న క్యూలైన్లు.